ఒకప్పుడు ఓ చిన్న గ్రామం దగ్గరని అరణ్యంలో అర్జున్ అనే యువకుడు విల్లు సాధనలో రోజులు గడిపేవాడు. అతని కళ్లలో కనిపించేది ఒక దాచిన బాధ. కొంతకాలం క్రితం తన గురువుని రక్షించలేకపోవడం వల్ల అతని హృదయంలో ఒక గాయం మిగిలిపోయింది. అదే సమయంలో గ్రామంలో ఒక వింత మొదలైంది. ఉదయం లేచినప్పుడు ప్రజల నీడలు కనబడటం మానేశాయి. వాళ్ల జీవితంలోని పెద్ద పెద్ద రహస్యాలు కూడా మరిచిపోతున్నారు. ఒక రాత్రి అర్జున్కి అద్భుతం కనబడింది. అతని నీడ అతన్ని వదిలి స్వతంత్రంగా కదులుతోంది. ఆ నీడ ఇళ్లలోకి జారిపోతూ ప్రజల రహస్యాలను పీల్చుకుంటూ ఇంకా ఇంకా చీకటిగా మారుతోంది. అర్జున్ దానిని వెంబడిస్తూ ఒక పురాతన వటవృక్షపు అవశేషాల దగ్గరికి చేరాడు. అక్కడ శిలల్లో చెక్కబడిన కథలు కనిపించాయి. ఒక భయంకరమైన అసురుని గురించి, నరకాసురుడి నీడరూపం ఈ నేలలోనే బంధించబడిందట. అర్జున్ దగ్గర పడగానే చెట్టు వేర్లు అతన్ని చుట్టేసి అంతర్భాగానికి లాగాయి. అక్కడ అతని ముందుకు వచ్చింది అతని సొంత నీడలో దాగి ఉన్న అసురుని శక్తి. నీ దాచిన నిజమే నా ఆహారం అని చీకటి స్వరం మారుమోగింది. అర్జున్ గుండె దడదడలాడింది. తాను చేసిన తప్పు, గురువును రక్షించలేకపోయిన ఆ రోజు అతని కళ్ల ముందుకొచ్చింది. కాని ఆ అంధకారంలోనే గురువు స్వరం వినిపించింది. నిజాన్ని ఎదుర్కో అర్జున. అర్జున్ శ్వాస పీల్చుకుని ధైర్యం కూడబెట్టుకున్నాడు. తన తప్పును ఇక దాచకూడదని నిర్ణయం చేసుకున్నాడు. గ్రామం ముందే తన నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ సత్యం వెలుగులోకి రాగానే అసురుని శక్తి చీలిపోయింది. చీకటి కరిగిపోయింది. ప్రజల నీడలు తిరిగి వచ్చాయి. గ్రామం మళ్లీ వెలుగుతో నిండింది. అర్జున్ తన భయాన్ని జయించాడు. తన తప్పును అంగీకరించి తన నీడని కూడా గెలిచాడు. కాని చివరి క్షణంలో అతని నీడ ఒక్కసారి వింతగా మెరిసింది. అలా కథ ముగిసిన చీకటి ఒక్కసారిగా మాయమవుతుందని ఎవరూ చెప్పలేరు.